హాయ్ అండి, ప్రతిరోజు సెషన్కి స్వాగతం. మొన్న వీడియో చేశాను కదండి, మనకు సంబార్ కారం మసాలా కారం కదని. దానికి కావాల్సిన మిరపకాయలు ఒక వీడియో చేశాను. అది మనం పట్టించేటప్పుడు దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాం, అందులో ఏమేమి వేస్తాం అనేది కూడా ఒక వీడియో చేశానండి నేను. అది పట్టించిన తర్వాత నేను మీకు వీడియోలో చెప్తానన్నాను కదా, అవి పట్టించానండి నేను. అంటే బ్లోయర్లో అంటే మరలో ఆడించడం అయితే చేయలేదండి, రోకళ్ళ కారమే పట్టించాం. అది రోకళ్ళ కారంగానైతేనే బాగుంటుంది. అది మనకి చికెను వీటన్నిటిలోకి వాడుకుని వట్టి కారం కూడా అండి. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. మనకి ఆముదం వేస్తే కనుక ఇంత మంచి కలర్లో వస్తుందండి. మనకి ఎప్పుడు కూడా కారం ఆముదం కలిపామంటే మంచి సువాసన వస్తుంది, ఇంత కలర్ వస్తుంది. నేను మొన్న ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పానండి, చూపించాను. చూడండి ఎంత ఎర్రగా బాగా వచ్చిందో. ఇది వట్టి కారం అండి. నెక్స్ట్ వచ్చేసి సంబార్ కారం. పట్టించామండి, ఇందాకే ఇల్లు దగ్గర నుంచి తీసుకొచ్చారు. రోకళ్ళు ఆడించిందండి, ఇది మనకి బ్లోయర్లో పట్టించింది కాదు. బా గుమగుమలాడిపోతుందండి, అస్సలు మామూలుగా లేదు. చూడండి అసలు కారం అసలు ఎంత బాగుందో చూడండి, గుమగుమలాడిపోతుంది. మనకి ఆముదం వేస్తేనే వస్తుందండి ఇంత మంచి వాసన. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపేసరికి అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మనకి ఫస్ట్ ఆవకాయ పెట్టినప్పుడు అయితే మనకి ఎలా వస్తుందో అసలు, ఈ కారం చూస్తే కూడా ఫస్ట్ నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. అసలు కొంచెం టేస్ట్ చేద్దాం, ఉప్పు అదంతా సరిపోయిందేమో. సూపర్ ఉందండి, బాగా వచ్చిందండి కారం. ఈ కారం అంటే ఇంకా మనం ఇలా పెట్టుకోకూడదండి, ఇలా పెట్టుకొని బయట పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకి ఇదివరకు ఇట్లాగా ఒకప్పటి రోజుల్లాగా పంట ఇదంతా లేదు కదండి. మనకి ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువైపోయినాయి. మరి మిర్చికి వచ్చేసి విపరీతంగా పెస్టిసైడ్స్ ఉంటేనే మిర్చి పండే కాలం ఇప్పుడు ఇది. కాబట్టి మనం కారం బయట స్టోర్ చేసుకుంటే కొన్న నెలలకే, మేబీ 2-3 monthsకే మనకి వైట్గా వచ్చేస్తాం. మనం ఏం చేసినా కూడా అది ఎంతో కొంత వైట్గా వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని మనం అంతా కూడా కారంని ఒక టబ్లో పోసేసుకొని చూడండి ఇలా టబ్లో పోసుకొని, ఎందుకంటే మసాలా అంతా వేసి ఉంటాం కదండి, బాగా కొంచెం ముద్దబడి వస్తుంది. కాబట్టి ఇలా మనకు వచ్చిన గడ్డలన్నీ ఇలా నలిపేసుకొని ఇలా అంతా శుభ్రంగా మంచిగా కలిసేట్లు నలుపుకోవాలండి కారం. మనం చూడండి ఇలా ఇలా గడ్డలు వస్తాయి కదా, ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి, తగిన క్వాంటిటీలో వేసుకున్నాం. లేకపోతే ఇంకా గడ్డలకు వస్తుందండి, అట్లా వస్తే అసలు బాగోదు మనకి. ఇలా ఇవంతా వాళ్ళు అదిం పెడతారు కదా డబ్బాలో, కాబట్టి ఇలా ఇలా అంతా చక్కగా నలిపేసుకొని, ఇలా పెద్ద గడ్డలు ఇలాంటివి ఉంటే చక్కగా నలిపేసుకోవాలండి కారం. ఇలా చూడండి ఇట్లా గడ్డలు రోకళ్ళ కింద కొట్టింది కదండి. అదే బ్లోర్లోనైతే మనకి ఇట్లా గడ్డలు ఏమీ రావు. ఇది రోకళ్ళు దప్పుడు కారం కింద కొట్టింది, దప్పుడు రోకళ్ళ కింద కొట్టింది కాబట్టి మనకి ఇలాగే వస్తుంది కారము. చూడండి ఎంత రెడ్డిష్గా, అసలు సువాసన అండి, మామూలు సువాసన కాదండి, అసలు బాగా మంచి సువాసన వస్తుంది. అసలు ఇది కారంలో వేసుకుంటే ఈరోజు ఇప్పుడు చేయాలండి. నేను కర్రీ ఒకటి వేసి చూస్తాను. ఓకేనా అండి, శుభ్రంగా ఇదంతా నలిపేసాను. చూడండి మనకి ఎలా వచ్చిందో అసలు కారం. చూడండి ఎలా వచ్చిందో కారం, అంతా గడ్డలు లేకుండా అంతా నలిపేసానండి శుభ్రంగా. మనకి ఏదైనా కాస్తా కూస్తా ఉంటే ఎప్పుడైనా మనం యూజ్ చేసుకునే వరకు కూడా మనం కొంచెం
అట్లా మిక్సీలో వేసుకుంటే గడ్డలు కూడా వెళ్ళిపోతాయి. మనం కొంచెం తీసుకొని కూరల వరకు బయట పెట్టుకొని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అక్కడక్కడ మనకి ఉండలాగా ఉంటే అలా ఏం ఉండవు. 2-3 డేస్కి అవి కూడా మనకి ఇదైపోతాయండి. బయట పెట్టుకోకూడదు, పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతాయి కదా. చెప్పాను కదండి, పెస్టిసైడ్స్ అంతా పండించిన పంట మనకంత బయట ఏది. ఇప్పుడు ఇదివరకు పచ్చళ్ళు అవన్నీ జాడీల్లో స్టోర్ చేసి బయట పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా ఉన్నా కూడా పచ్చళ్ళు కానీ ఏవి నిల్వ ఉండే రోజులు కాదండి. ఎందుకంటే మొత్తం పురుగు మందులతో పండించే పంటలే కానీ న్యాచురల్ అనేది మనకి ఎక్కడా కనపడదు. ఒకవేళ ఉంది అన్నా కూడా అది ఒక రకంగా అబద్ధమే అయి ఉంటుందేమో తెలియదు. కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం 1 ఇయర్ వరకు అసలు రంగు అయితే మాత్రం మారదండి. అందుకే కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మిరపకాయలు కూడా, రేట్లు వచ్చే వరకు రంగు మారకుండా ఉంటాయి, మంచిగా కలరు చేంజ్ అవ్వకుండా ఉంటుందని. కాబట్టి వేసేసుకొని ఫ్రిడ్జ్లో మనం బాక్స్లో పెట్టేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయండి. ఇస్తానే ఇదిగోండి రెఫ్రిజిరేటర్ బ్యాగ్స్ అన్నమాట ఇవి. తెప్పించాను జిప్లాక్ బ్యాగ్స్. ఇలా మనం ఇంక ఈ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు చేతులు మంట అది ఇది అని అంటారేమోనండి, నాకైతే ఏం మంట ఉండదండి. ఎందుకంటే మనం ఇది తినే వస్తువు, వాడుకునే వస్తువు. కాకపోతే కూసేపు చేయి మంట అయితే ఉంటుందండి. కానీ నాకు ఇలా చేతితో ఇట్లా చేస్తేనే, నాకు పెడితేనే అంతా మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చూడండి, ఇట్లా బ్యాగ్లో స్టోర్ చేసుకోవాలి. ఏదైనా మన చేతితో మనం చేసుకుంటేనే కదండి. కొంచెం సేపు కొబ్బరి నూనె లేకపోతే వేరే ఆయిల్ కనుక మనం చేతికి అప్లై చేసుకున్నామంటే ఆ మంట ఏమీ ఉండదండి, ఏం కాదు. ఆవకాయ అన్నీ చేత్తోనే కదండి మనం పెట్టుకుంటాము. ఓకేనా? ఇట్లా దీనికి 2 బ్యాగ్స్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. నేను ఎంత మొన్న చెప్పానండి క్వాంటిటీ, ఎన్ని మిరపకాయలు ఏంటని. దానికి ఉప్పు మసాలా అన్నీ యాడ్ చేసేసరికి ఎంత కారం వచ్చిందో, వెయిట్ ఎంత వేసి ఇచ్చారో కూడా చెప్తాను ఇదంతా క్లోజ్ అయిపోయిన తర్వాత. ఓకేనండి, ఇదిగోండి అన్ని బ్యాగ్స్లో ఫిల్ చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి దీన్ని. ఇదైతే మనకి వట్టికారం అండి, ఇది పచ్చికారం. ఇవి వచ్చేసి 2 బ్యాగ్స్ 2 kgs సంబార్ కారం వచ్చిందండి. నేను మిరపకాయలు సంబార్ కారంకి వచ్చేసరికి 2 kgs తీసుకున్నాను కదండి. 1.5 kg ఉప్పు మసాలాలు అన్నీ కలిపి మొత్తం కలిపితే 4 kgs వచ్చిందండి. కారం పట్టిస్తే మాకు ఇక్కడ కారం వెయిట్ వేస్తారు, మిరపకాయలు ఇవి వెయిట్ వేయరండి, కారం వెయిట్ వేస్తారు. 2 kgs ఇక మొత్తం అన్నీ కలిపేస్తేనేమో 4 kgs సంబార్ కారం వచ్చిందండి. 2 kgs మిరపకాయలు ఉప్పు కలిపితేనేమో ఇక ఇది కూడా 1.5 kg వచ్చిందండి. పట్టిస్తే ఉప్పు, దీనికి ఉప్పు తక్కువ కదా పట్టేది, దీనికి వచ్చేసి ఇది కూడా 2 kgs వచ్చిందండి మనకి కారం. ఇదిగోండి, ఇంకా ఇవి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నిజంగా అసలు మాకు అయిపోయిన దగ్గర నుండి అయితేనండి నాకు కర్రీస్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు, అంత బాగుంటుందండి మసాలా కారం. నేను వీడియో కూడా పెట్టాను ఎంతెంత కొలతలు తీసుకోవాలి మనం ఏంటని, ఒకసారి పట్టించుకొని చూడండి, రుచి భలే అద్భుతంగా ఉంటుందండి. మనం మామిడికాయ పచ్చడి ఎలాగైతే ఫస్ట్ మనం పెట్టుకొని ఒక ముద్దలో తింటామో, ఈరోజు అయితే మేము కూడా మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్దలోనైతే ఇది తినాలనిపిస్తుందండి. మాకు చిన్నప్పటి నుండి అంతే, అమ్మమ్మ వాళ్ళు మిల్లు దగ్గర పట్టించడానికి వెళ్తే వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళకి మనీ ఇచ్చేసిన తర్వాత ఏదైనా డబ్బులు మిగిలితే రూపాయి అట్లా మిగిలితే కొనిపిస్తారేమోనని చెప్పి వెళ్ళేవాళ్ళం. ఇంకా అక్కడ కారము ఈ వాసనకండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అన్నంలో వేసుకొని అప్పుడప్పుడు వేడి పెట్టిన నెయ్యిలో వేసుకుని తింటే అసలు ఎంత తినేవాళ్ళము, అన్నం కూడా గుర్తుండేది కాదు, అంత బాగుంటుందండి ఈ కారము. చూడండి
ఒక 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ అండి లాస్ట్ మాకు కారం అయిపోయింది. ఈ కారం అప్పుడు అమ్మకు బాగలేక కారం పట్టించలేదు. అయిపోయినప్పుడు ఆశీర్వాద్ వాళ్ళది జియో మార్ట్లో మసాలా కారం అని తెచ్చానండి. అది మసాలా కారం అంటే నేను ఇలాగే ఉంటుందేమో కారము, ఒకసారి అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము కారం కొన్నది లేదు. ఎప్పుడు కూడా మామయ్య మిరప తోట వేస్తారు, ఆ తోటలో కాయలు తీసుకుని అమ్మ పట్టించే పంపిస్తారు మాకు. అసలు మాకు బయట కొనటం కారం అనేది నాకు తెలీదు అసలు. అయితే తీసుకున్నానండి ఆశీర్వాద్ మసాలా కారం. అసలు ఇంటికి వచ్చిన తర్వాత అది కూరల్లో వేద్దామని కానీ చూస్తే అసలు అది టేస్ట్ ఏదో డిఫరెంట్గా ఉందండి. అందులో అసలు ఎక్స్ట్రా ఏమి యాడ్ చేశారో కూడా నాకు తెలియదు అసలు. అస్సలు నాకు నచ్చలేదండి అది. ఇక రోజు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఇడ్లీలో కానో దోశలో కానో లేకపోతే దోశ మీద స్టఫింగ్ కానో చల్లుకోవడానికి ఇట్లా యూజ్ చేసుకున్నానే కానీ నేను అసలు దాన్ని వాడలేదండి. అసలు అది అందులో ఏం యూజ్ చేశారని తెలియదు. అదొక రకంగా స్మెల్ అనిపించింది, కారం నచ్చలేదు. ఓకేనా అండి. ఇవి మొత్తం కలిపి నాకు మిర్చితో కానీ మసాలాలు కానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి అయితే నాకు 2000 వరకు అయిందండి. మిరపకాయలు కొనడానికి కానీ ఏవైనా సరే 2000 మినిమం 2000 పైనే అయిందండి. 2200 అలాగ అయింది నాకు ఇంతవరకు వచ్చేసి. కానీ నాకు 1 year 1.5 year వరకు నాకు ఉంటుంది. చికెన్లో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనం వట్టి కారం ఇది మేమైతే కారం ఎక్కువగా చికెన్లోకి వట్టి కారం ఎక్కువ పడుతుంది కదండి. అంతకు మించి దీన్ని ఎక్కువ వాడను, ఫ్రైల్లోకి ఎప్పుడైనా వేస్తాను. కాబట్టి ఇదండి వీడియో ఇవాళ వచ్చేసి. మొన్న చూపిస్తాను అన్నాను కదా, ఇలా వచ్చిందండి మాకు కారం. ఓకేనా. నచ్చితే కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఓకేనా అండి. బాయ్.